ఇవాళ బేబీ అన్వీరా 2 ఫాలోఅప్ చెకప్ ఉందన్నమాట. సో వీఆర్ గోయింగ్ టు Cloud9. మేరా బచ్చా ఇలా హైట్ వెయిట్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత వీ హ్యాడ్ టు గో ఫర్ డాక్టర్స్ చెకప్. ఫస్ట్ జాండీస్ లెవెల్ ఎలా ఉంది అదంతా కూడా చెక్ చేశారు. మై ఓన్లీ కన్సర్న్ వాస్ కళ్ళు ఎల్లోగా ఉంది కదా ఎలా అని చెప్పి. మదర్ చాలా రోజుల వరకు స్నానం చేయరు, లైక్ 9 days, అండ్ ఆల్సో దే డోంట్ గివ్ బాత్ టు ద బేబీ. స్పంజ్ బాత్ కూడా ఇవ్వరు కదా. ఇస్ ఇట్ ఓకే ఆర్ హైజీన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద కైండ్ ఆఫ్ స్వెల్లింగ్ ఎలా ఉందంటే నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. లిటిల్ ఇక్కడ నుంచి స్వెల్లింగ్ ఉంది. అండ్ అల్హమ్దుల్లా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ తను బర్త్ వెయిట్ కి రీచ్ అయిపోయాడు. జాండీస్ ఆల్సో అడ్రస్ చేయాల్సినంత లేదు. నార్మల్ గా జాండీస్ అనేది న్యూ బోర్న్ లో ఉంటుంది, విచ్ ఇస్ నార్మల్. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఇవాళ 21st of June, అంటే 4 days పోస్ట్ పార్టమ్ అల్హమ్దుల్లా. అండ్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వీఆర్ గెటింగ్ స్టార్టెడ్ బికాస్ ఇవాళ బేబీ అన్వీరా 2 ఫాలోఅప్ చెకప్ ఉందన్నమాట. సో వీఆర్ గోయింగ్ టు Cloud9. అక్కడికి వెళ్ళి ఫాలోఅప్ అంతా ఎలా జరుగుతుంది అదంతా చూద్దాం. అండ్ ఆల్సో ఇవాళ డే ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇట్స్ ఆల్రెడీ 1 o'clock, అంటే ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది. I couldn't vlog since morning because వచ్చి సెటిల్ అయ్యి there was too much work, it was too chaotic. And also Cloud9 నుంచి we have our nursing staff. Manisha, hi. Manisha is here from the nursing staff అనమాట. అంటే 1 week nursing assistance ఉంది. If you want, we can avail that. So why not అని చెప్పి, so that I'll also have my time. తను వచ్చి చక్కగా she's giving sponge bath to baby Anvira, and నేను నాకు టైం ఉంటుంది కాబట్టి సో షీస్ కమింగ్ టేకింగ్ కేర్. ఇంకా బయలుదేరదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. డైపర్ బ్యాగ్ అంతా ప్యాక్డ్, ఎవ్రీథింగ్ ఇస్ చెక్డ్. లెట్స్ గో. మేరా బచ్చా అయితే Cloud9లో డాక్టర్ మాధవి దగ్గర చెకప్ చేపిస్తున్నాము. ఆమె పుట్టిన వెంటనే డాక్టర్ మాధవి మొత్తం స్టార్టింగ్ నుంచి చూసుకుంటున్నారు కాబట్టి ఇంకా ఫాలోఅప్ చెకప్స్ ఏదైతే ఉన్నాయో ఆవిడ దగ్గర కంటిన్యూ చేసి ఆ తర్వాత నేను అర్హాన్ని ఏ డాక్టర్ దగ్గర అయితే తీసుకెళ్తున్నానో అక్కడ తీసుకెళ్దామని చెప్పి. అండ్ యాజ్ యూజువల్ వెళ్ళిన వెంటనే మా అర్హాన్ వెయిట్ చెక్ చేసుకుంటాడు. అండ్ మా ఆమెర్ పుట్టిన బర్త్ వెయిట్ వచ్చేసి 2.96. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మా అక్క బాబు అయాన్ పుట్టినప్పుడు 2.97 ఉండే, దానికి దీనికి అలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఐ నో 4 days పోస్ట్ పార్టమ్ కాబట్టి 94 kgs ఉన్నాను. దీని తర్వాత చెకప్స్ వెళ్ళినప్పుడు అల్హమ్దుల్లా తగ్గాను. బట్ యా ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఆమెర్ వచ్చేసి 2.96 ఉండే పుట్టినప్పుడు, ఇప్పుడు 2.93 ఉన్నాడు. అంటే నార్మల్ గా ఈ 1 week లో పుట్టిన వెంటనే 1 week లో ఎక్కువ వెయిట్ లాస్ అవుతారు. బట్ అల్హమ్దుల్లా ఎక్కువ అవ్వలేదు. అండ్ ఇలా హైట్ వెయిట్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత వీ హ్యాడ్ టు గో ఫర్ డాక్టర్స్ చెకప్. ఇది మెయిన్లీ ఎందుకంటే తన జాండీస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అవి చెక్ చేయడానికి. బికాస్ అర్హాన్ కి ఫోటోథెరపీలో పెట్టారు, తనకి ఎక్కువ ఉండే జాండీస్. సో అలా అవ్వకూడదు, పెద్దోడికి అలా అయ్యింది కదా. సో దానివల్ల ఒక క్లియర్ పిక్చర్ రావాలని చెప్పి వెంటనే ఇలా ఫాలోఅప్స్ ఉండే అనమాట. అండ్ ఆమెర్కి నేను స్వాడల్ చేసి పెడుతున్నాను బికాస్ దీస్ వర్ ఇనిషియల్ డేస్, 4th day పోస్ట్ పార్టమ్ కదా మేము. అండ్ తను కొంచెం వార్మ్గా ఉండాలి, క్లైమేట్ కొంచెం చల్లగా ఉంటుంది, బేబీ వార్మ్గా ఉండాలి, బేబీ బ్లూ పడిపోకుండా మనం చూసుకోవాలన్నమాట. సో బయట రూమ్ టెంపరేచర్ చల్లగా ఉంటే స్వాడల్ చేసి డబుల్ ర్యాప్ చేసి పెట్టడమే బెటర్. 2.97. So there's no significant weight loss. ఇంకా ఆ తర్వాత మా టర్న్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నాము. డాక్టర్ చూసి ఫస్ట్ జాండీస్ లెవెల్ ఎలా ఉంది అదంతా కూడా చెక్ చేశారు. మై ఓన్లీ కన్సర్న్ వాస్ కళ్ళు ఎల్లోగా ఉంది కదా ఎలా అని చెప్పి. బట్ డాక్టర్ చూసి చెప్తారు, అది మీరు చూడండి. You can give some tummy time like this. Yeah. సో చూసారు కదా, టమ్మీ టైం ఇవ్వమన్నారు. టమ్మీ టైం ఏంటంటే మన బేబీస్ తల నిలవడానికి అండ్ వాళ్ళ బాడీ స్పైన్ మొత్తం కొంచెం యాక్టివ్గా ఉండడానికి. నేను ఎత్తుకుంటున్న పొజిషన్ చాలా మంది తప్పు అంటున్నారు. అది అంతా కూడా ఏంటంటే వాళ్ళ హెడ్ తల నిలబడడానికి. దిస్ ఇస్ టమ్మీ టైం లాగా అవుతుంది. మన పైన మనం వేసుకొని వాళ్ళ హెడ్ని రేస్ చేయడానికి ఇవ్వడం అంతా కూడా. Baby is doing very well. So mild jaundice is there, that doesn't need any addressing. Okay. You can just continue to feed the baby frequently. Okay. నాకు పర్సనల్గా వచ్చిన కొన్ని కామెంట్స్ కానివ్వండి ఆర్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు ఇస్తున్న సజెషన్స్ని బట్టి డాక్టర్ని కొన్ని డౌట్స్ అడుగుతున్నాను టు క్లారిఫై కపుల్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ క్లారిఫై చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుందని. ఇది ఎవరిని ఉద్దేశించో, ఎవరిని కించపరచడానికో ఆర్ ఎవరిని టార్గెట్ చేయడానికో కాదు. ఒక ప్రొఫెషనల్ చెప్తే మనకి చక్కగా అర్థమవుతుందని చెప్పి డాక్టర్ని అడుగుతున్నాను. అయితే చాలామంది పురుడు స్నానం అని చెప్పి మదర్ చాలా రోజుల వరకు స్నానం చేయరు, లైక్ 9 days, అండ్ ఆల్సో దే డోంట్ గివ్ బాత్ టు ద బేబీ. స్పంజ్ బాత్ కూడా ఇవ్వరు కదా. ఇస్ ఇట్ ఓకే ఆర్ హైజీన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్? Hygiene is very important.
సో స్నానం సో బేబీస్ కి ఏంటంటే మనం స్పాంజ్ బాత్ చేసినా సరిపోతుంది. అండ్ యాక్చువల్లీ బొడ్డు పడిపోకుండా ముందర కూడా స్నానం చేయించవచ్చు, కానీ కంఫర్ట్ ఉండదు. సో స్పాంజ్ బాత్ ఇవ్వచ్చు. అప్పుడు ఈ చలికాలం వర్షాకాలంలో కూడా వీక్లీ 2 times స్నానం చేయించితే చాలు బేబీకి. మిగిలిన టైంలో స్పాంజ్ బాత్ ఇవ్వాలి. తల్లి మాత్రం స్నానం చేయడమే బెటర్, ఎందుకంటే వాళ్ళకి వెజానా నుంచి బ్లడ్ లీక్ అవుతూ ఉంటుంది, ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. స్నానం చేయడమే కరెక్ట్. ఓకే, ఇంకొక డౌట్, పురుడు స్నానం ఇచ్చిన తర్వాత పొగ ఇస్తారు కదా, అది అస్సలు ఇవ్వకూడదమ్మా. అవును, అంటే ఎంత అవేర్నెస్ స్ప్రెడ్ చేసినా చాలా మంది ఇప్పటికీ అది ఫాలో అవుతున్నారు. ఇన్ఫాక్ట్ మాది చాలా ఏళ్ళ క్రితం నేను ఒక పేషెంట్ కంటిన్యూస్గా ఇలా పొగ తీసుకొని దానివల్ల నిమోనియా వచ్చి అడ్మిట్ అయిన వాళ్ళని కూడా చూశాను నేను. ఓకే, ఈ మధ్య చాలా మంది ఇవ్వట్లేదు కూడా, బట్ స్టిల్ అంటే చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండి కూడా ఇప్పటికీ దే ఫాలో పొగ ఇవ్వడం, మదర్కే కాకుండా బేబీ సాంబ్రాణి. రైట్. సో అది ఇవ్వకూడదమ్మా. అండ్ హౌ అబౌట్ టాల్కమ్ పౌడర్ ఫర్ ద బేబీ? డెఫినెట్లీ నో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అడ్రసింగ్ ఆల్ దీస్ స్టఫ్. ఓకే, అది గైస్, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాము. చూసారు కదా డాక్టర్ చెప్పింది. అయితే నేను షవర్ తీసుకుంటున్నాను, తల స్నానం చేస్తున్నాను, ప్లస్ నా హెయిర్ కర్లీ ఉండడంతో నేను నా హెయిర్ని హెయిర్ డ్రైయర్ వాడను, ఐ లెట్ ఇట్ ఎయిర్ డ్రై. సో కుదిరినంత వరకు టవల్లో అలా స్క్రంచ్ చేస్తాను. దానికి కూడా బేబీకి జలుబు అయిపోతుంది, బేబీకి ఏది అవుతుంది అది అవుతుంది అని చెప్పి చాలామంది కన్సర్న్ చూపిస్తున్నారు. ఐ టోటలీ అండర్స్టాండ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ దెన్ తల స్నానం చేయకూడదు ఆర్ స్నానమే చేయకూడదు అనేది ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ షుడ్ బి ఫాలోయింగ్. హైజీన్ చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ డాక్టర్ చెప్పినట్టు మేము బ్లీడ్ అవుతాం కాబట్టి రెగ్యులర్గా మీరు పీరియడ్స్లో ఉంటే ఎలా స్నానం చేస్తారో అలాగే స్నానం చేయాలి. ప్లస్ బ్రెస్ట్ ఫీడ్ ఇస్తాం కదా, సో వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ కీప్ అవర్ సెల్వ్స్ క్లీన్. ఏరియాలో ప్రతిసారి ఫీడ్ ఇస్తున్నప్పుడు తుడిచి ఇస్తామంటే కాదు, అస్సలు తుడవకూడదు. బికాస్ ఏరియాలో ఏదైతే మనం మిల్క్ ఫ్రేగ్రెన్స్ ఉంటుందో మన పిల్లలకి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ దాట్. బట్ అట్ ద సేమ్ టైం స్వెట్ అవుతాం కదా, సో స్నానం చేయకుండా మనం పిల్లలకి పాలు పడితే ఇట్ ఈస్ నాట్ గుడ్ అండ్ నాట్ సేఫ్ అనమాట. సో అది బేబీ అక్కడ పడుకున్నారు, మా అర్హాన్ వచ్చేసి ఇక్కడ మా ఖానా తింటున్నాడు. రూమ్ ఈస్ కైండ్ ఆఫ్ మెస్సీ, వీ నీడ్ టు సెట్ ఇట్. లేచిన దగ్గర నుంచి అసలు బెడ్ చేయడానికి కూడా టైం దొరకలేదు. ఇక క్విక్గా అదంతా చేసేద్దాము. అండ్ దెర్స్ టూ మచ్ హ్యాపెనింగ్ ఇన్ ద హౌస్. సెటిల్ అవుతున్నాము, ఇన్షాల్లా త్వరలో సెటిల్ అవుతాము. అండ్ వాటర్ రిటెన్షన్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఫేస్ చూడండి అసలు ఎంత స్వెల్ అయిపోయిందో, లైక్ లిటరలీ లడ్డులాగా. కాళ్ళు చూపిస్తాను. సో కాళ్ళు చూడండి అసలు ఫుల్ స్వెల్లింగ్ అనమాట, రేంజ్లో. నా కాళ్ళు, అర్హాన్ కాళ్ళు, ఇద్దరు కాళ్ళు స్వెల్లింగ్ వచ్చేసాయి. అండ్ ద కైండ్ ఆఫ్ స్వెల్లింగ్ ఎలా ఉందంటే నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. లిటిల్ ఇక్కడ నుంచి స్వెల్లింగ్ ఉంది. సో నిన్న నైట్ చూసారు కదా, యాక్చువల్లీ నిన్న మొత్తం బ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ ద డే వాజ్ సో హెక్టిక్, అసలు బ్లాగ్ చేయడం కుదరలేదు. అండ్ నైట్ అల్హమ్దుల్లా మొత్తం ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ స్టోరింగ్ మై మిల్క్ అనమాట. Day 4 ఆఫ్ డెలివరీ, పోస్ట్ పార్టమ్ 4 days నుంచి ఐ స్టార్టెడ్ ప్రిజర్వింగ్ ద మిల్క్. ఇన్షాల్లా కుదిరితే ఈసారి కూడా ఎంత వీలవుతే అంత ఎక్స్ప్రెస్ చేసి డొనేట్ చేద్దామని అనుకుంటున్నాను. లాస్ట్ టైం అర్హాన్ చాలామంది పిల్లల లైఫ్ సేవ్ చేశారు, అండ్ ఈసారి బేబీ అండ్ విరాట్ కూడా చాలామంది పిల్లల లైఫ్ సేవ్ చేయాలని ఈజ్ వాట్ ఐ హోప్ అండ్ విష్. అండ్ ఆల్సో మీరు వెనకాల చూడగలుగుతున్నారు కదా, దిస్ నర్సింగ్ స్టాఫ్ హుస్ కమ్ ఫ్రమ్ Cloud9. ఇంపి సే హాయ్. సో ఎంపీ మీరు నా ఫస్ట్ ఏదైతే నేను బ్లాగ్ రిలీజ్ చేశానో, డాక్టర్ ఇంకా డెలివరీకి రెడీ అయిపోమన్నారని చెప్పి, అప్పటి నుంచి షీస్ బిన్ సమ్వన్ హూస్ కాన్స్టెంట్లీ విత్ మీ. డెలివరీ కోసం వర్కౌట్ చేపిస్తూ ఒక రేంజ్లో వర్కౌట్ చేపించింది అనమాట. ఈవెన్ ఆన్ ద డే ఆఫ్ లేబర్ కూడా వచ్చి చెక్ చేసి వర్కౌట్ చేపిస్తూ, మా ఫిజియో అనుష కూడా షీ వాజ్ దేర్ కాన్స్టెంట్గా ఏం చేస్తే బాగుంటుంది. బికాస్ బేబీ పొజిషన్ కరెక్ట్ లేకుండే ఓపీలో ఉండే, అంటే తల నార్మల్గా ఇలా ఉండాలి కదా డెలివరీ టైంలో, ఇలా ఉందన్నమాట బేబీ హెడ్. సో కింద వైపు ఈ మూతి ఏరియా ఇలా ఉంది. సో ఆబ్వియస్లీ ఆ పొజిషన్ కిందికి సెట్ అవ్వాలి, అప్పుడే క్రౌన్ ముందుకు బయటికి రావాలని చెప్పి నార్మల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీ సీ సెక్షన్కి వెళ్ళిపోతారు. బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. అండ్ ది ఎంటైర్ స్టాఫ్, Cloud9 స్టాఫ్ మొత్తం కూడా ఎంత కాన్స్టెంట్ సపోర్ట్ ఉండే అంటే కంటిన్యూస్గా వర్కౌట్ చేపిస్తూ. అండ్ దెన్ డాక్టర్ సమత కూడా నా వల్ల అవ్వట్లేదు, ఐఎమ్ ఎగ్జాస్టెడ్ వర్కౌట్ చేసి అంటే, లేదు సరే వాళ్ళు డ్రెస్ తీసుకో, బాగా పడుకో, అగైన్ మళ్ళీ రేపు పొద్దు నుంచి ఎవ్రీ 4th hour వర్కౌట్ చేద్దాం, ఎవ్రీ 2nd hour వర్కౌట్ చేద్దామని చెప్పి. అల్హమ్దుల్లా ఇట్ వాస్ అ ఫ్యాబులస్ జర్నీ. ఇప్పుడు బేబీకి ఏంటంటే మళ్ళీ కొంచెం అర్హాన్కి, నేను లాస్ట్ టైం ప్రెగ్నెన్సీ టైంలో అర్హాన్కి ఫోటోథెరపీలో పెట్టారు కదా, సో ఈసారి ఈ బేబీకి అల్హమ్దుల్లా జాండీస్ లెవెల్స్ తక్కువనే ఉన్నాయి. జాండీస్ అనేది ప్రతి బేబీకి, ప్రతి న్యూ బార్న్కి ఉంటుంది, బట్ లెవెల్స్ అనేవి డిఫర్ అవుతాయి. సో ఈ బేబీకి ఆ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దానికన్నా తక్కువగానే ఉంది. బట్ దెన్ అర్హాన్కి లాస్ట్ టైం పెట్టారు కాబట్టి ఫోటోథెరపీ, డాక్టర్ జస్ట్ వాంట్స్ టు బీ అష్యూర్డ్ దట్ ఈ బేబీకి ఆ కట్ ఆఫ్ లెవెల్ క్రాస్ అవ్వకూడదని చెప్పి మళ్ళీ మండే రమ్మన్నారు.
సో అగైన్ నెక్స్ట్ మండే అంటే ఇప్పుడు వచ్చే మండేకి మళ్ళీ వెళ్తాం. అంటే 2 days later విల్ గో విచ్ ఇస్ టుమారో. ఒకసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెకప్ చేసుకుంటాం అనమాట, జాండీస్ లెవెల్ ఎంత ఉంది. సో దట్ విల్ గెట్ టు నో ఇస్ ద జాండీస్ నార్మల్. ఇప్పుడు మనం వైటమిన్ డి డ్రాప్స్ ఇవ్వడం కానీ ఎండలో పెడితే సరిపోతుంది, ఆర్ మదర్స్ మిల్క్. మెయిన్లీ జాండీస్ ఎలా అంటే ద మోర్ బేబీ ఎంత తాగి పాలు తాగి ఎంత సుస్సు వెళ్తే ద జాండీస్ విల్ గెట్ క్యూర్డ్ అనమాట. సో లాట్ దట్ ఈస్ టు బి టేకెన్ కేర్ ఇస్ ఫీడింగ్. మిల్క్ సప్లై ఈజ్ అల్హమ్దుల్లా వెరీ గుడ్, బట్ దెన్ బేబీ తాగుతుందా లేదా అనేది మనం ఎలా చెక్ చేయాలంటే ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ పాస్ యూరిన్. అండ్ అల్హమ్దుల్లా హీస్ బిన్ పాసింగ్ యూరిన్. అండ్ నేను నైట్ అంతా కూడా క్లస్టర్ ఫీడ్లో ఉండే, అసలు తను పడుకోలేదు, నేను పడుకోలేకపోయాను. లిటరలీ మార్నింగ్ 5 o'clockకి పడుకున్నాను. అండ్ బై ద టైమ్ వి వోకప్ ఇట్ వాస్ 9:30 అలా అయింది. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి నర్సింగ్ స్టాఫ్ కూడా వచ్చేసారు. సో ఇప్పుడు రూమ్లో నిన్న నైట్ నేను చేసిన లాండ్రీ అంతా ఉంటే అది ఫోల్డ్ చేసి సర్దుకుంటాం అనమాట. ఇంకా అది దట్స్ ద అప్డేట్ ఫర్ నౌ. ఇవాళ మండే అండ్ చెప్పాను కదా ఇవాళ హాస్పిటల్కి వెళ్ళేది ఉందని చెప్పి. ఫస్ట్ మీరు ఆ క్లిప్స్ చూసేసేయండి. సో బేసిక్గా 1 week పోస్ట్ డెలివరీకి బేబీ బర్త్ వెయిట్కి వచ్చేయాలంటారు. అండ్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6 days అనమాట. మా ఆమెర్ పుట్టి 6 days అయిన తర్వాత ఈ ఫాలోఅప్ చెకప్ ఉండే. అండ్ అల్హమ్దుల్లా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ తను బర్త్ వెయిట్కి రీచ్ అయిపోయాడు. 2.96 బర్త్ వెయిట్ ఉంటే 2.97 2.98 అలా వస్తుండే. అండ్ ఫైనల్లీ ఎగ్జాక్ట్లీ 2.96 దగ్గర ఆగింది. దేఖో 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 మేరా క్యూటీ, బ్యూటిఫుల్ స్మైల్ కరా. Can you open the door for me, please? Good job. Push harder. Come on. బాహర్ బాహర్. Yeah, good job. Thank you, Hannah. థ్యాంక్ యూ బేబీ లవ్. The eyes are still yellow as well. అది 6 weeks వరకు ఉంటుంది. There is no need to address that. We are only looking at skin. In fact, if you notice, we don't bother to see what is there in the eyes. No. We are only bother to know about what is there on the skin. Okay. Okay? And jaundice is normal in children. There is no need to panic about it. Okay. It's just that we don't want it to enter high levels High because levels, yes. liver is immature. Yes. Okay. Jaundice is less than 12. Yeah. ఎప్పుడైనా సరే డాక్టర్స్ కనుక జాండీస్ లెవెల్ హైగా ఉంది, ఫోటోథెరపీ అవసరం ఉందంటే ప్లీజ్ నెగ్లెక్ట్ చేసి మేము నూనె ఎండలో పెట్టేస్తాము అని చెప్పి అలా నెగ్లెక్ట్ చేయకండి. బికాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డాక్టర్ తన జాండీస్ లెవెల్ చెక్ చేసినారు అండ్ అల్హమ్దుల్లా ఏదైతే వరీ చేసే లెవెల్ ఉంటుందో అంత లెవెల్ లేకుండే, దిస్ నథింగ్ టు వరీ అని చెప్పారు. అండ్ స్కిన్ చూస్తే సరిపోతుంది, ఐస్లో ఆ ఎల్లోనెస్ 6 weeks వరకు ఉంటుంది. సో అది టెన్షన్ పడకండి అని చెప్పారు. సో చూసారు కదా బేబీ బర్త్ వెయిట్ కూడా వచ్చేసింది అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అల్హమ్దుల్లా. అయితే జాండీస్ ఆల్సో అడ్రస్ చేయాల్సినంత లేదు. నార్మల్గా జాండీస్ అనేది న్యూ బోర్న్లో ఉంటుంది విచ్ ఇస్ నార్మల్, బట్ అది రేంజ్ ఎంత ఉంది బికాస్ చెప్పాను కదా లాస్ట్ టైం అర్హాన్కి పెట్టారు కాబట్టి డాక్టర్ వాంట్ టు కైండ్ ఆఫ్ బీ లిటిల్ మోర్ ష్యూర్ ఈ బేబీకి వచ్చేసరికి. అండ్ అల్హమ్దుల్లా అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ నార్మల్ అని చెప్పారు. And yeah, ఇంకా ఎనీథింగ్ దట్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్ ఆర్ సంథింగ్ దట్ యూ వాంట్ టు నో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అవన్నీ చూసి ఐ విల్ ట్రై అండ్ ఆన్సర్ ద బెస్ట్. అండ్ ఇవాళ బేబీ నేను అనుజ అండ్ అర్హాన్ స్కూల్కి వెళ్ళామన్నమాట బికాజ్ వీ హ్యాడ్ అ మీట్ అండ్ గ్రీట్. అర్హాన్ స్కూల్కి సంబంధించి అదంతా కూడా ఒక సెపరేట్ వ్లాగ్ రాబోతుంది, స్కూల్ అడ్మిషన్ దగ్గర నుంచి day 1 వరకు. ప్రాబబ్లీ ఈ పాటికి ఆ వీడియో లైవ్ అయిపోయి ఉంటుంది ఆర్ త్వరలో రాబోతుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా. Bye guys.